శ్రోతలందరికీ నమస్కారం. పార్వతమ్మ గారు ఆశ్చర్యచకితురాలై నిలబడున్నారు. కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండిపోయారు. ఆమె ఒక స్త్రీ. ఆమెలాగా ఎందరో స్త్రీలు అలా నిలబడున్నారు. 1 గంట నుంచో, 1 రోజు కాదు, దాదాపు సంవత్సరాలుగా, తరతరాలుగా నిలబడున్నారు. ఆమెలాగే నలుగుతున్నారు. అనుక్షణం మనసు క్షోభతో రగిలిపోతూ ఉంటే నిర్ఘాంతపోతూ జీవితాన్ని చూస్తున్నారు. రాజీపడి బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఆమె ముద్దుల మనవరాలు సరళ. ఆ రోజు ఉదయం సరళ సరళ కిచెన్లో కాఫీ కలుపుతున్న సరళ వరండాలో నుంచి భర్త పెట్టిన కేక విని, వస్తున్నానండి, కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది. కాఫీ తాగేసి అతను గూట్లో నుంచి పాలిష్ డబ్బా బ్రష్ తీసి ఆగిపోయాడు. ఏమైంది, పాలిష్ అయిపోయిందా? సరళ అడిగింది. అంటూ సుధీర్ చిన్నగా మూలిగి, పాలిష్ అయిపోయింది, కొత్త డబ్బా తెచ్చుకోండి అని కాస్త నాకు చెప్పొచ్చు కదా, విసుగ్గా అన్నాడు. సరళ ఆశ్చర్యంగా చూసి, నేనా? మీ పాలిష్ అయిపోయిందని నాకేం తెలుసు, చిన్నగా అన్నది. అట్లా ప్రతిదీ తెలుసుకోకపోతే జీవితాంతం ఏదీ తెలీదు. నీకేం ఉద్యోగం సద్యోగం లేదుగా. తీరుబాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కాస్త ఇట్లాంటివి గమనిస్తే తెలుస్తాయి. మరింత చిరాగ్గా చెప్పి షూ వేసుకుని బ్రష్ చేత్తో పట్టుకుని దగ్గరగా వచ్చి, అయినా ఒక పని చేస్తే పోలా, వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. సరళ అర్థం కానట్టు చూసింది. అతను బ్రష్ని ఆమె చేతి మీద రాస్తూ, ఇట్లా 10 మాటలు బ్రష్ని నీ ఒంటికేసి రుద్దితే నీ ఒంటి నల్ల రంగంతా దీనికి అంటుకుంటుంది. దాంతో షూ పాలిష్ ఎంతక్కా చేసుకోవచ్చు, నవ్వుతూ అనేసి బ్రష్ని గూట్లో విసిరేసి చక్కా పోయాడు. సరళకి ముళ్ళ కమ్మీతో హృదయం మీద కొట్టినట్టయింది. అతను అన్న మాటలకి హృదయం బరువుగా అలాగే అక్కడే చాలాసేపు నిలబడిపోయింది. సుధీర్కి పెద్దగా చదువు అవ్వలేదు. ఇంటర్మీడియట్ తర్వాత జులాయిగా తిరుగుతూ ఉంటే దూరపు బంధువైన సరళ తండ్రి చేరదీశాడు. చేస్తున్న వ్యాపారంలో పని కల్పించాడు. కొన్నాళ్ల తర్వాత సుధీర్కి సరళని పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఇండైరెక్ట్ గా తన అభిప్రాయాన్ని సరళ తండ్రికి చెప్తే ఆయన సంతోషంగా ఒప్పుకుని పెళ్లి చేశాడు. జీతం పెంచడమే కాకుండా వ్యాపారంలో వాటా ఏర్పాటు చేశాడు. ఉన్న ఊళ్ళోనే ఓ ఇల్లు కొనిపెట్టాడు. ఇద్దరూ అక్కడే సంసారం ప్రారంభించారు. పెళ్ళై 3 నెలలు కూడా అవ్వలేదు. పెళ్ళైన మొదటి రోజు నుండి ఏదో ఒకటి వ్యంగ్యంగా అంటూ పొడుస్తున్నాడు. ఉన్నంతసేపు బాగానే ఉంటాడు, నవ్వుతూ మాట్లాడతాడు, సరసాలు చేస్తాడు. అయితే ఉన్నట్టుండి మాటల కొరడ జిలిపించి వెళ్ళిపోతాడు. పెళ్ళైన కొత్తలో సినిమా చూసొచ్చిన రాత్రి సుధీర్ ఆమెతో, నువ్వు ఆ హీరోయిన్ రోజాలా నవ్వడం నేర్చుకో సరళా అన్నాడు. ఆమె తెల్లబోయి చూసింది. అవును సరళ, రోజా నవ్వుతూ ఉంటే అద్భుతంగా ఉంది. చచ్చ, నేనసలు తప్పు చేశాను, అన్యాయంగా నిన్ను చేసుకున్నాను అన్నాడు తల అడ్డంగా ఆడిస్తూ. ఆమె విస్తుపోతూ చూడగానే, అదేనే మొద్దు మొహమ, చక్కగా రోజాలా నవ్వే, ఏ అమ్మాయినో చేసుకోకుండా తొందరపడి నిన్ను చేసుకున్నాను అంటూ నవ్వి అటు తిరిగి పడుకున్నాడు. తర్వాత మరోసారి సరళ కట్టుకున్న చీర వంక చేదరగా చూస్తూ, ఇదెప్పుడు కొనుక్కున్నావు అని అడిగాడు. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చింది, సంతోషంగా చెప్పింది. మీ అమ్మకి అస్సలు టేస్ట్ లేదు, తెచ్చే చీరేదో కాస్త మంచిది తెచ్చి వచ్చుగా. చిచ్చి, ఏసుడింపుగా అనేసి, అయినా నీ తెలివి ఏమైంది, పక్కింట్లో ఉంటున్నావిడా విజయ, ఆవిడ్ని చూడు, భలే చీరలు కడుతుంది, అసలు ఆవిడ కడితే ఎంత పొద్దిగ్గా ఉంటుందో మురిసి ముక్కలవుతూ సుధీర్ చెప్తూ ఉంటే సరళ భూమిలోకి కుంగిపోతున్నట్లు అనిపించింది. సరళ తండ్రికి ఈ సంగతులేవీ తెలియదు. అల్లుడంటే సదభిప్రాయం, గౌరవం. సుధీర్ రోజు వ్యాపార పనుల నిమిత్తం ఎక్కడెక్కడో తిరుగుతూ భార్యతో మాట్లాడడం కుదరడం లేదని కూతురి ఇంట్లో ఫోన్ పెట్టించాడు. సుధీర్కి సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఒకరోజు సుధీర్ ఫోన్ చేసి, సరళ ఏం చేస్తున్నావు అడిగాడు. ఇప్పుడే మీ బట్టలు ఉతికి ఆరేశాను, ఇక స్నానం చేసి వంట చేయాలి, లంచ్కి ఇంటికొస్తారా లేక ఆఫీస్కే క్యారియర్ పంపనా సంతోషంగా అడిగింది. నువ్వేమీ అట్లాంటి పనులు చేయొద్దు గాని, నీకు షీలాదేవి తెలుసా? షీలాదేవా? ఎవరు? మా డాడీ ఆఫీస్లో స్టెనోనా? ఆవిడే. ఆవిడ డబ్బులు ఎంఏ చేసిందన్న సంగతి ఇప్పుడే తెలిసింది. సరళ, నువ్వు ఆవిడలా డబ్బులు ఎంఏ చేయకూడదు భర్త ఫోన్లో అంటూ ఉంటే సరళ అమాంతం కళ్ళు తిరిగి, ఏమిటి, నేనా? డబ్బులు ఎంఏనా? ఆశ్చర్యంగా అంది. అవును, నువ్వే. ఏంటలా ఆశ్చర్యపోతూ చెప్తున్నావు? అసలు ఇంట్లో బట్టలు తుక్కుంటూ వంట చేసుకుంటూ
ఎన్నాళ్ళు ఇంకా పాతకాలం పాపాయమ్మలా ఉండిపోతావు? చక్కగా ఎంఏలు చేసేసి నువ్వు కూడా ఆఫీస్లో చేరితే బాగుంటుంది. అతను అలా అంటూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక సరళ మౌనం వహించింది. ఏమిటి మాట్లాడవు? అవునులే, నీ మొహానికి చదువు ఒక్కటే తక్కువ. అది మనకి అబ్బేది కాదులే. అంతా నా కర్మ. ఫోన్ బటన్ విసురుగా నొక్కాడు. అదే రోజు రాత్రి సుధీర్ ఇంటికొచ్చేసరికి సరళ పుస్తకాలకి అట్టలేస్తోంది. ఏంటి పుస్తకాలన్నీ? సుధీర్ ఆశ్చర్యంగా అడిగాడు. సరళ నవ్వుతూ, నావే, సగంలో ఆపేసిన బిఏ పుస్తకాలు అన్నది. అంటే కొంపదీసి నువ్విప్పుడు బిఏ చదువుతావా? అదేంటండి, ఫోన్లో మీరేగా చెప్పారు. పట్టుదలగా చదువుదామని అటక మీదున్న పుస్తకాలన్నీ దింపాను. ఆమె అంటూ ఉంటే సుధీర్ పగలబడి నవ్వి, సరళ, నేనేదో ఉబుసుపోక ఫోన్లో చెప్తే తగుదునమ్మా అని చేసేస్తావా? ఫలేదానివే కొట్టి పారేశాడు. ఆమె మాత్రం సీరియస్గానే, నేను ప్రైవేట్గానైనా బిఏ చదువుతాను, ఎంఏ పూర్తి చేస్తాను అన్నది. ఏడ్చావు. నాకు ఒండి వార్చి సరిగ్గా నన్ను చూసుకుంటే చాలు కరుకుగా అన్నాడు. అదేమిటండి, మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు పట్టుదల వచ్చి ఉత్సాహంగా ఉంటేను. చాలు చాలు సరళ, నీ ఉత్సాహాన్ని సంసారం చక్కదిద్దడానికి ఉపయోగించు. అయినా సరళ, నువ్విప్పుడు ఆ బిఏ కనుక పూర్తి చేస్తే నా సంగతేంటి? నేనేమో ఇంటర్మీడియట్, నువ్వేమో అప్పుడు గ్రాడ్యుయేట్. అమ్మో! సుధీర్ అంటూ ఉంటే సరళ తెల్లబోయి చూస్తూ ఉండగానే ఆమెని దగ్గరికి లాక్కుని గడ్డంతో రుద్దుతూ, మొగుడి కంటే పెళ్ళానికి ఎక్కువ చదువు ఉండకూడదు తెలుసా చెప్పాడు. అతని గుబురు గడ్డం మొహానికి ముళ్లలాగా గుచ్చుకుంటోంది. అతని మాటలు ముళ్ల కంచెని మనసు మీద లాగినట్లు గుండె మండిపోతోంది. ఆమె మొహాన్ని అతను పరిశీలనగా చూస్తూ, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, గడ్డం గుచ్చుకుంటోందా? సరళ, నీకు తెలుసో లేదో గాని నా ఫ్రెండ్స్ అంతా, ఒరే, అందరికీ గడ్డం పెరిగితే అసహ్యంగా ఉంటుంది, కానీ నీకు మాత్రం గడ్డం నీ గ్లామర్ని పెంచుతుందిరా అని తెగ మెచ్చుకుంటారులే చెబుతూ ఆమెని విడిచిపెట్టి అద్దంలో చూసుకుంటూ దువ్వెనతో గడ్డాన్ని దువ్వసాగాడు. సరళ విచిత్రంగా అతన్నే చూడసాగింది. మరోసారి ఏదో ఫంక్షన్కి పిలుచుకు వెళ్లి అక్కడెవరో పెద్దావిడ్ని పరిచయం చేసి ఆవిడ ఎదురుగానే, చూడు సరళ, ఆంటీకి 40 ఏళ్లట. ఆంటీ ఇంకా ఎంత స్మార్ట్ గా ఉందో చూడు. అసలు ఆంటీలో ఉన్న ఆకర్షణ అంతా ఆవిడ హెయిర్ స్టైలే. నువ్వు ఆంటీలాగే జుట్టు ముడి వేసుకుంటే బాగుంటుంది. గట్టిగా అందరికీ వినిపించేలా అనేసరికి అందరూ నవ్వారు. సరళతో పాటు సదరు ఆంటీకి కూడా ఏం చెప్పాలో అర్థం కాక నిలువు గుడ్లేసుకుని చూసింది. ఏరి కోరి తనని పెళ్లి చేసుకున్నాడని, తన జీవితం ఆనందంగా సాగుతుంది అని అనుకున్నదల్లా సరళ మనసుకి ఇవన్నీ గుర్తొచ్చే కొద్దీ భారంతో కృంగిపోయింది. అతనిలో రోజురోజుకి పెరిగిపోతున్న ఆ ధోరణిని ఏదో ఒక రకంగా నిలువరించాలి, ఏదో ఒక విధంగా ప్రతిఘటించాలి. లేకుంటే ప్రతిరోజు నరకమే. మానసికంగా తను చిత్రహింసలు పడాలి. బుగ్గల మీద చెక్క కట్టిన కన్నీటి చారికల్ని సరళ తెచ్చుకుంది. ఆ రోజు రాత్రి సుధీర్ చాలా ఆలస్యంగా వచ్చాడు. పడగదిలో నుంచి ఆమెని పిలిచాడు. సరళ మనసు చిక్కబట్టుకుని టేబుల్ సొరుగులాగింది. గదిలో నుంచి సుధీర్ అసహనంతో అరుస్తున్నాడు. సరళ సొరుగులోని కవరు చేతుల్లోకి తీసుకుంది. మెల్లగా లోనికెళ్ళింది. ఆమె రాక ఆలస్యమై కోపంతో సుధీర్ ముక్కుపుటాలు అదురుతున్నాయి. సరళ ప్రశాంతంగా అతన్ని చూసింది. ఎంతసేపు ఏం చేస్తున్నావు? విసుగ్గా అని చేయి పట్టుకోబోయాడు. ఆమె చప్పున ఒక అడుగు వెనక్కి వేసింది. సరళకి అప్పుడు అతని చెయ్యిలా కాక పొడుగాటి చెక్కతో చేసిన బ్రష్లా అనిపించింది. తోలి పడిపోయిన వాడల్లా ఆపుకుని సుధీర్, ఏంటి, మూడు బాగోలేదా సీరియస్ గా అడిగాడు. సరళ జవాబివ్వలేదు. సుధీర్ సాలోచనగా చూసి, ఓహో, పొద్దున ఏమైనా అన్నానా? చూడు, ఏదో తిడుతూ ఉంటాను, నాకే గుర్తుండి చావదు. నువ్వు పట్టించుకోకూడదు, సరేనా? చెప్తూ ఉంటే సరళ జవాబివ్వలేదు. అతను విచిత్రంగా చూసి గబుక్కున దగ్గరికి లాక్కుని, చెప్పు సరళ, నేనేమైనా తప్పు చేసినట్లయితే చెప్పు, కానీ ఇట్లా దూరంగా ఉంచి బాధ పెట్టకు. అతను అలా అంటూ ఉంటే ఆమె పళ్ల బిగువున కోపాన్ని దాచుకుని దూరం జరిగింది. ప్లీజ్ సరళ, టైం వేస్ట్ చేయకు. ప్రతిరోజు నా చేత లెక్చర్లు చెప్పించుకోకు. చిరాగ్గా అనేసరికి సరళకి కోపం ఆవేశం ఆగలేదు. ముంచుకొస్తున్న అతన్ని వారించి, ఆగండి, గట్టిగా అరిచింది. సుధీర్ హతాశుడైనాడు. మీ చేత రోజు లెక్చర్లు చెప్పించుకోవాలని నేనేమీ అనుకోవడం లేదు. మీరేం చెప్తున్నారో, మీరేం చేస్తున్నారో మీకేమీ అర్థం కావడం లేదు. ఎంత సర్దుకుపోతున్నా, ఎంత ప్రేమగా మీతో ఉందామనుకున్నా నన్ను ఉండనివ్వడం లేదు. అసలు మీరు
టెండూల్కర్లా క్రికెట్ ఆటగాడై ఉంటే బాగుండేదని అననుగాక అనను. లియాండర్ పేస్లా టెన్నిస్ ప్లేయర్ అయితే బావుండునని అనను. బిల్ గేట్స్లా కంప్యూటర్ ఇండస్ట్రీ పెట్టి కోటాను కోట్లు గడిస్తే బావుండును అని అనను. ఇండ్లరామ సుబ్బారెడ్డిలా మానసిక శాస్త్రవేత్త అయ్యి స్త్రీ మనసు లోతుల్లోకి వెళ్లి అర్థం చేసుకోవాలని ఆశ లేదు. కేవలం మీరెంతో ఇష్టపడతారే మీసాలు గడ్డాలు, ఆ మీసాలు గడ్డాలు తీసేయండి అని నేనంటే మీరెంత హర్ట్ అవుతారు? అవి అడ్డంగా ఉన్నాయని, చండాలంగా గుచ్చుకుంటున్నాయని వాటిని చూస్తూ ఉంటే నాకు డోకొస్తుందని అన్నాననుకోండి, మీ మనసుకెంత గాయమవుతుంది. అందుకే ఇవేమీ అనను. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటేనే నాకిష్టం. మిమ్మల్ని గానే స్వీకరించడమే ఇష్టం సీరియస్గా చెప్పి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని తిరిగి చెప్పసాగింది. కానీ రోజురోజుకి మీరు నా మనసును ఎంత గాయపరుస్తున్నారో తెలుసా? మీరు మాట్లాడే మాటలకి నా మనసు ఎన్ని ముక్కలు ముక్కలు కింద తెగుతోందో మీకు అర్థం కాదు. అందుకే బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. నేను కాలేజీలో చేరి చదువుకుంటాను. నా కాళ్ల మీద నేను నిలబడతాను. అంతదాకా మనమిద్దరం కేవలం ఫ్రెండ్స్ అంతే. ఒకవేళ మీరు నిజంగానే నేనంటే ఇష్టం లేకపోతే, నా ఒంటి నలుపు రంగు సరిగ్గా కనిపించక అప్పుడు తొందరపడి పెళ్లి చేసుకున్నానని ఫీల్ అవుతూ ఉంటే, ఇదిగోండి ఈ విడాకుల కాగితం మీద సంతకం పెట్టాను. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి అంటూ కాగితాలు చేతిలో పెట్టి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఏ అమ్మాయి కూడా రోజాలా నవ్వలేదు, పక్కింటి ఆవిళ్ళ చీర కట్టలేదు, ఆంటీలా జడ వేసుకోలేదు, షీలాదేవిలా డబుల్ ఎంఏలు చేయలేదు. ఇన్ని లక్షణాలతో మీకు ఎర్రగా బుర్రగా సినిమా స్టార్లా ఉండే పెళ్ళాం కావాలంటే మీరు దాదాపు ఓ 20 మందికి తాళి కట్టాలి. అది కుదిరే పని కాదు. వేషాలు వేస్తే కటకటాల పాలవుతారు. జాగ్రత్త. సరళ ఆవేశంగా చెప్తూ ఉంటే సుధీర్, సరళ ప్లీజ్ నేను చెప్పేది ఏదో చెప్పబోతూ ఉంటే ఆమె అడ్డుకుంటూ, వినను. నా నిర్ణయంలో మార్పు లేదు. మీకు నా మీద ప్రేమ నిజంగా ఉంటే 4 ఏళ్ల తర్వాత కలుద్దాం అంటూ ముందే సర్దిపెట్టిన అతని సూట్ కేసులు హాల్లో తెచ్చి పెట్టింది. సుధీర్కి అర్థం కాక చూశాడు. ఇంతలో ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు. మీకు మా డాడీ ఆఫీస్లోనే జాబ్ ఉంటుంది. మీకోసం మెన్స్ హాస్టల్లో రూమ్ ఏర్పాటు చేశాను. జాబ్ చేస్తూ మీరు పై చదువులు కంప్లీట్ చేయండి సరళ చెప్తూ ఉండగా కారు డ్రైవర్ లోనికొచ్చి సుధీర్ తాలూకు సామాన్లని కారులో పెట్టాడు. సుధీర్ పాలిపోయిన మొహంతో కారెక్కాడు. పార్వతమ్మ వరండాలో ఇంకా అక్కడే అలాగే నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడింది. ఏదో అద్భుతాన్ని చూసినట్లు ఆనందంతో వెలిగిపోతోంది ఆవిడ మొహం. ఆమెకి బాగా అర్థమయ్యింది. 4 దశాబ్దాల క్రిందట తాను తన జీవితంలో ఇదే నిర్ణయాన్ని తీసుకోకపోవడం చేత జీవితంలో 4 సంవత్సరాలు కేవలం హీనంగా, దీనంగా, దారుణంగా దొర్లిపోయాయి. 40 వసంతాలుగా విరజిల్లాల్సిన జీవితం ఎక్కడ తప్పిదం చేసిందో అర్థమైన ఆమె హృదయం ఉప్పొంగి మనవరాలిని మనసారా గాఢంగా కౌగిలించుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. కారు బయలుదేరుతూ ఉండగా సుధీర్ తొలిసారిగా కళ్ళు తెరుచుకుని మరీ వాళ్ళిద్దరినీ చూశాడు. కథ సమాప్తం. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.